డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం అనే చిన్న ఊరిలో ఒక సాదాసీదా కుటుంబంలో జన్మించారు. తన చిన్నతనంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ ఆయనకు విద్య పట్ల గాఢమైన అభిరుచి ఉండేది. చిన్నప్పుడు తన కుటుంబాన్ని ఆదుకోవడం కోసం పత్రికలు అమ్మేవారు. కానీ ఆయన కళలు ఎప్పుడు తగ్గలేదు. కలాం తర్వాత ఇస్రోలో శాస్త్రవేత్తగా చేరి భారతదేశ మొట్టమొదటి ఉపగ్రహ ప్రక్షేపణ వాహనం విజయవంతం చేశారు. అలాగే దేశానికి గర్వకారణమయ్యారు. ఆయన కృషి మిసైల్ టెక్నాలజీలో కొత్త ఘనతలు సాధించి ఆయనకు మిసైల్ మ్యాన్ అనే బిరుదు తెచ్చిపెట్టింది. కానీ ఆయన కృషి శాస్త్రానికి మాత్రమే పరిమితం కాలేదు. ఆయన భారతదేశ 11వ రాష్ట్రపతిగా సేవలు అందించారు. వినయం మరియు కర్తవ్య బద్ధతతో దేశానికి సేవించారు. చివరి సందేశం: డాక్టర్ కలాం కళల శక్తిని విశ్వసించేవారు. ఆయన జీవితం మనకు నేర్పేది కళలు కనండి, కళలు కనండి. కళలు ఆలోచనలకు మారుస్తాయి, ఆ ఆలోచనలు చర్యలకు మారుతాయి. కాబట్టి కలాం గురించి తెలుసుకొని మీరు కష్టం మీరు అర్థం చేసుకొని విజయాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో మీ 10 మంది స్నేహితులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ.